మంగళవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుదూద్ తుఫాను వల్ల సర్వం కోల్పోయిన వారికి అన్ని విధాలా ఆదుకుంటామని, సర్వే కార్యక్రమం కొనసాగుతుందని, వివరాలు త్వరలో పూర్తి స్థాయిలో తెలియజేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా దీపావళి సామాగ్రి అమ్మే కొత్త వారికి లైసెన్సులు మంజూరు చేయటం లేదని, పాత వారిదే కంటిన్యూ అవుతాయని, హోల్సేల్ లైసెన్సులు తీసుకున్న వ్యక్తులు కూడా అంతంత మాత్రమే అమ్మాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎస్పీ ఏఎస్ ఖాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకి 12వ తేదీ మనకు హుదూద్ సైక్లోన్ చాలా ఇంపాక్ట్ ఆ రోజు శ్రీకాకుళం జిల్లాకి వచ్చింది. ఆ హుదూద్ సైక్లోన్ సందర్భంగా ఇమీడియట్గా మాకు అలర్ట్ రాగానే శ్రీకాకుళం జిల్లాలో మాకు వచ్చినటువంటి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇమీడియట్గా సైక్లోన్ ఎఫెక్ట్ మండల్స్ అన్ని మండలాలకి అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే కంట్రోల్ రూమ్స్ పెట్టాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సైక్లోన్ 12వ తేదీ మనకు వచ్చిన తర్వాత మర్నాడు మనకు వరదలు, ఫ్లడ్స్, నాగవల్లి రివర్, అట్లాగే అక్కడక్కడ వంశారా రివర్, అట్లాగే పెద్ద వర్షాలు పడినాయి. అట్లాగే వర్షాల వలన కానీ సైక్లోన్ వలన కానీ మనకు డ్యామేజ్ రిపోర్ట్ అయింది. అన్ఫార్చునేట్గా 2 చనిపోయారు. అట్లాగే 3కి బాగా గ్రీవియస్ ఇంజరీస్, దెబ్బలు తగినాయి. వాళ్ళు కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. మనకు ఇక్కడ జిల్లాలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జిల్లా మంత్రి గారు, అట్లాగే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరూ కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో ఈ రిలీఫ్ యాక్టివిటీస్ ఇమీడియట్గా వెంటనే మేము స్టార్ట్ చేశాం. జిల్లాలో దాదాపుగా 108 రిలీఫ్ క్యాంప్కి 40,000 మంది రిలీఫ్ క్యాంప్స్లో రావటం, అట్లాగే భోజనం చేయటం, వాళ్ళకి అన్ని రకంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సౌకర్యాలు ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళకి భోజనం కానీ, మంచినీళ్ళు కానీ, మందులు కానీ, పిల్లలకి బిస్కెట్ కానీ, పాలు, బ్రెడ్, ఇంకా అదర్ ఫుడ్ ఐటమ్స్ కానీ అక్కడ జనరేటర్ ఏర్పాటు చేసేసి, ఎందుకంటే మనకు చాలా రోజులు కరెంట్ కూడా లేదు, అందుకు జనరేటర్స్ ఏర్పాటు చేసేసి పూర్తిగా రిలీఫ్ సెంటర్స్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పబ్లిక్కి బాగా అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు శ్రీకాకుళం జిల్లాకి 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 2 ఆర్మీ కాలమ్లు, అట్లాగే నేవీ వాళ్ళు కూడా చాలామంది రావటం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్ కాకుండా బయట కూడా మనము శ్రీకాకుళం పట్టణంలో కూడా మనకు వాటర్ వచ్చింది కాబట్టి టౌన్లో కూడా, అట్లాగే రూరల్ ఏరియాస్లో దాదాపుగా మొత్తం జిల్లా మీద 8 లక్షలు ఫుడ్ ప్యాకెట్స్, 20 లక్షలు వాటర్ ప్యాకెట్, మంచినీళ్ళు ప్యాకెట్ ఏర్పాటు చేసేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతా సపోర్ట్ మనకు గవర్నమెంట్ నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, అటు వైజాగ్ నుంచి చాలా ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, అట్లాగే జిల్లా లెవెల్ కూడా మేము ప్రిపేర్ చేసుకొని రిలీఫ్ క్యాంప్స్లో కానీ బయట పబ్లిక్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 164 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాము. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ప్రాబ్లం రాకుండా మలేరియా కానీ, డెంగ్యూ కానీ, డైరియా కానీ, గెస్ట్రైటిస్ కానీ, ఎందుకంటే ఫ్లడ్ కానీ సైక్లోన్ వచ్చిన తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఆరోగ్య సమస్యలు రాకూడదని చెప్పేసి ప్రత్యేకంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెషల్ శిబిరాలు వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యాంప్స్కి చాలామంది వచ్చారు. అక్కడక్కడ మానిటర్ చేసుకుంటూ ఎవరికి ప్రాబ్లం రాకుండా మందులు కూడా అందరికీ ఇవ్వటం జరిగింది. మనకు సిచ్యుయేషన్ ఆల్మోస్ట్ బాగా కంట్రోల్ చేయటం జరిగింది. అట్లాగే మనకు అన్ఫార్చునేట్లీ
250 వరకు యానిమల్ డెత్స్ జరిగినాయి. దీంట్లో బిగ్ యానిమల్స్ కానీ స్మాల్ యానిమల్స్ కానీ మనకు ఆవులు, గేదెలు, అట్లాగే షీప్, గోట్, పోల్ట్రీ యానిమల్స్ ఉన్నాయి. దాదాపుగా 6000 ఇల్లు పడిపోయినాయని సమాచారం ఉంది. ఇంకా డ్యామేజ్ తాలూకా ఇన్యూమరేషన్ టీమ్స్ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ ఇన్యూమరేషన్స్ ఇంకా చేస్తున్నారు. మనకు దాదాపుగా ఇప్పటిదాకా 850 కోట్ల వరకు నష్టం జరిగిందనేది అంచనా వేయటం జరిగింది. ఇంకా కంటిన్యూస్ ఇన్యూమరేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా డ్యామేజ్ తాలూకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా మనకు కరెంట్ లేని టైంలో జనరేటర్స్ ఏర్పాటు చేసుకొని మనము జనరేటర్ ద్వారా చాలా వాటర్ స్కీమ్స్కి జనరేటర్ పెట్టుకొని మంచినీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం టౌన్లో వాటర్ ట్యాంకర్స్ కానీ అదర్ ప్లేసెస్లో కూడా వాటర్ ట్యాంకర్స్ చాలా ఏర్పాటు చేశాం. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి నిన్న 220 kV గర్విడి కూడా మనకు ఛార్జ్ అయిపోయింది. కాబట్టి మండల్ హెడ్ క్వార్టర్ కాకుండా విలేజ్ వరకు కూడా కరెంట్ పోయే పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన మెగావాట్ 220 మెగావాట్ లోడ్ ఇప్పటికీ 120 పైన మెగావాట్ ఇస్తున్నామనేది ఈపీడీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వస్తుంది. మనకు ఈ క్యాంప్స్లోనే ఉల్లిపాయ, బంగాళదుంప కూడా దాదాపుగా 100 టన్నులు ఉల్లిపాయ, 100 టన్నులు ఈ మనము బంగాళదుంప, అట్లాగే మేము ఇవి కూడా రైతు బజార్ ద్వారా కానీ ఓపెన్గా కానీ డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇటు మనకు మాస్కిటో బోర్న్ అంటే ఈ మలేరియా కానీ డెంగ్యూ కానీ పబ్లిక్కి రాకూడదని చెప్పేసి స్పెషల్గా మలేరియా ఆఫీసర్ ద్వారా గవర్నమెంట్ నుంచి మాకు అట్లాగే ఎన్జిఓస్ ద్వారా మాకు మాస్కిటో కాయిల్స్ చాలా వచ్చినాయి. అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము, మండలాల్లో పెట్టాము. మండల ద్వారా డిస్ట్రిబ్యూషన్కి తహసీల్దార్స్కి చెప్పడం జరిగింది. అట్లాగే మనకు 300 కూరగాయలు ప్యాకెట్లు, అట్లాగే మనకు 100 టన్ వరకు 100 టన్నులు కూరగాయలు కూడా మిగతా జిల్లాల నుంచి మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయటం జరిగింది. కాబట్టి అవి కూడా రైతు బజార్ ద్వారా ఒక 3 రూపాయల కిలోకి కూరగాయలు కూడా అమ్మటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఉన్నటువంటి రిలీఫ్ ప్రకారం మేము కొన్ని ఇల్లు స్వీయర్లీ ఎఫెక్టెడ్ అని గుర్తించాము. దాదాపుగా మన జిల్లాలో 57,000 ఇల్లు స్వీయర్లీ ఎఫెక్టెడ్ అని గుర్తించి మిగతా అంతా డిస్ట్రిక్ట్ ఎందుకంటే కరెంట్ లేదు అని చెప్పేసి చాలామంది సఫర్ అయ్యారని చెప్పేసి వాళ్ళు కూడా బియ్యం ఇవ్వాలని చెప్పేసి మాకు సీఎం ఆఫీస్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాగానే అవి కూడా జియో రాగానే గవర్నమెంట్ నుంచి మేము ఇప్పుడు రైస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. సెవియర్లీ ఎఫెక్టెడ్ హౌస్కి ఒక ప్యాకేజ్ ఉంది. 25 కిలో బియ్యము, 1 లీటర్ పామ్ ఆయిల్, అట్లాగే 1 కిలో పంచదార, 1 కిలో సాల్ట్, అట్లాగే 3 కిలో బంగాళదుంప, 2 కిలో ఉల్లిపాయ ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది అందరికీ తెలియజేస్తున్నాం. సివియర్లీ ఎఫెక్టెడ్ వరకు రైస్ చాలా మటుకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అటు వచ్చేటప్పటికి పార్షియలీ ఎఫెక్టెడ్ మిగతా అన్ని ఫ్యామిలీస్ డిస్ట్రిక్ట్ అంతా పార్షియల్ ఎఫెక్టెడ్ అని గుర్తించి ఒక్కొక్క కుటుంబంకి ఒక్కొక్క ఫ్యామిలీకి 10 కిలో బియ్యము, 1 కిలో పంచదార, 1 కిలో పామ్ ఆయిల్, 1 కిలో ఉప్పు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనకు మెయిన్గా ఇక్కడ ఇవాళ సిచ్యుయేషన్ ఏంటంటే బియ్యం పంపిణీ అట్లాగే పామ్ ఆయిల్ నూనె కూడా పంపిణీ చేయటం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా అధికారులు విజిలెన్స్ టీమ్ స్పెషల్గా పెట్టాము. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్ పర్ఫెక్ట్గా బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇది డైవర్షన్ జరగటానికి వీలు పడుతుందని చెప్పేసి విజిలెన్స్ ఎస్పీ, పోలీస్ ఎస్పీ గారు, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ టీమ్స్ అంతా పోలీస్ టీమ్స్, విజిలెన్స్ టీమ్స్ అండ్ రెవెన్యూ టీమ్స్ ఏర్పాటు చేశాము. అక్కడక్కడ రేట్స్ కూడా కండక్ట్ చేస్తామనేది అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడైనా డైవర్షన్ ఇది బియ్యం కానీ ఇంకా ఇతర ఈ మనకు ఉన్నటువంటి పంచదార కానీ సాల్ట్ కానీ పామ్ ఆయిల్ కానీ
పక్కా దారికి వెళ్తుందని చెప్పేసి మా కంట్రోల్ రూమ్ కానీ ఫోన్ కాల్ వస్తే, లేకపోతే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా అందరికీ తెలియజేస్తున్నాము. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి. అటు డీలర్ అసోసియేషన్, అటు రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా మాట్లాడాము. వారు కూడా డెఫినెట్గా మేము ఫుల్ కోఆపరేట్ చేస్తాము. ఎక్కడైనా మాట రాకుండా మేము బెనిఫిషరీకి పర్ఫెక్ట్గా అక్విటెన్స్ తీసుకుంటూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ పంపిణీ చేస్తామనేది వాళ్ళు కూడా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ మేము అలర్ట్గా ఉన్నాము, ఎక్కడైనా ఇలాంటి కంప్లైంట్స్ రాకూడదు. అట్లాగే మనకు పోలీస్ స్పెషల్గా ఎస్పీ గారు, డిఎస్పీలు అందరికీ, అట్లాగే ఇన్స్పెక్టర్సు, ఎస్ఐలందరికీ, ఎందుకంటే ఆల్రెడీ సైక్లోన్ టైంలో అందరు చాలా బాగా కష్టపడి చేశారు, స్పెషల్ డిప్లాయ్మెంట్ చేశారు. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అండ్ అడిషనల్ టీమ్స్, పోలీస్ అండ్ పారామిలిటరీ సపోర్ట్ మనకు వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్తో ఎస్పీ గారు టీమ్స్ వేసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ మనకు ఏది బియ్యం పంపిణీ జరుగుతుందో దాంట్లో పోలీస్ ఎస్పీ గారు కూడా డిఎస్పీ, ఎస్ఐ, సిఐ వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వారు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారనేది తెలియజేస్తాం. ఇన్యూమరేషన్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ వారీగా ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగిందో అది చూస్తున్నాము. ఎందుకంటే వరి పంట కనీసం 1,00,000 హెక్టేరు వరి పంట నష్టం ఉంటుందనేది ఇప్పటికి వారు అప్రాక్సిమేట్ అంచనా వేయటం జరిగింది. అట్లాగే కాటన్ వచ్చేటప్పటికి మనకు 8,000 హెక్టేర్లు ప్రతి నష్టం కూడా జరిగిందని మా దృష్టికి వచ్చింది. 3,000 హెక్టేర్లు మేజ్, మొక్కజొన్న, అట్లాగే కోకోనట్ కానీ క్యాష్యూ కానీ కూడా డ్యామేజెస్ ఉన్నాయి. సో ఇవంతా ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వివిధ శాఖ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టీంలో ఫీల్డ్లో ఉండి ఇవంతా నోట్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్ మనకు ఒక 2-3 డేస్లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎక్కడైనా క్రాకర్ సేల్ చేయడానికి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వారు వచ్చారండి, వారు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. క్రాకర్ సేల్ చేయడానికి వీలు పడదు, ఎందుకంటే అక్కడక్కడ డ్రై ఇంకా ఈ ఆకులు ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, సో ఫైర్ జరిగే అవకాశం ఉంటుంది చెప్పేసి ఫైర్ క్రాకర్ కొత్త లైసెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ సేల్ చేయకూడదు అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఇవాళ తహసీల్దార్స్ అందరికీ, ఎంపీడీఓస్కి, ఎస్పీ గారి ఆఫీస్కి అందరికీ ఈ కాపీ తెలియజేస్తూ అందరికీ ఇది చెప్పడం జరిగింది. హుదూద్ తుఫాన్ అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్ 2 రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం వచ్చారు. బాధితులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి బాధితులను పూర్తిగా ఆదుకునే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ దశలో బాధితులకు తోడే ఉంటామని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం పట్టణం, గారా తదితర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఓదారుస్తూ వారికి భరోసా ఇచ్చారు. భారీగా నష్టపోయిన మత్స్యకారులకు, పేదలకు, వృద్ధులకు అందరినీ పరామర్శించారు. దెబ్బతిన్న పడవలు, వలలను చూశారు. నీట మునిగిన పొలాలను చూశారు. తుఫాను వల్ల సర్వం కోల్పోయిన ప్రభుత్వ సహాయం అందక బాధితులు పడుతున్న కష్టాలను చూసి ఆయన చెలించిపోయారు. అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయం అందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు 2,50,000 వరకు, కోల్పోయిన వారికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొబ్బరి తోటలు కోల్పోయిన వారికి చెట్టుకు 5,000 పరిహారం ఇవ్వాలని కోరారు. జీడి మామిడి తోటలకు ఎకరాకు 50,000 ఇవ్వాలన్నారు. కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి బాధితుడిని ఇంటికి తక్షణ సాయం కింద 5,000 ఇవ్వాలని కోరారు. తుఫాను బాధితులకు 25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పాలకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ్ కళావతి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా కన్వీనర్ రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శులు పిరియా సాయిరాజ్, వరదు కళ్యాణి, నాయకులు ధర్మాన కృష్ణదాస్, తమినేని సీతారాం, అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎంవి పద్మావతి, మెంటాడ స్వరూప్, కోనార్కు శ్రీను, మండవిల్లి రవి, సింహ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సహాయం ఏది అందలేదు అని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సహాయం ఏది అందలేదని చెప్పి చేతులు వస్తా ఉన్నారు. ఆ చెల్లెమ్మని అడిగా, అమ్మ ఈ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు సహాయం ఏది చేయకపోయినా సహాయం చేస్తా ఉన్నట్టు ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. ఆ ఆర్భాటంలో కూడా వాళ్ళు అంతో ఇంతో ఏదైనా గొప్పగా చెప్పుకునే కార్యక్రమం ఏదైనా ఉండేదంటే ఆ చెప్పుకునేది ఏమిటంటే, మనం ప్రతి నెల రేషన్ షాపులకు పోతే మనం కేజీ బియ్యం రూపాయలు ఇస్తే మనకు ప్రతి నెల ఆ రేషన్ షాపుల్లో 20 కేజీలు పెట్టుకుంటున్నా, చెరుకులో చూపిస్తా ఉన్నా, వరి వేసుకుంటున్న రైతులను అడిగా, అన్నా పంటలు ఇంత తీవ్రంగా నష్టపోయాయి కదన్నా, మనకు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ అన్నా వస్తారా? ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేయడం లేదు, మరోవైపేమో కొత్త రుణాలు రావడం లేదు, మరోవైపేమో క్రాప్ ఇన్సూరెన్స్ రావడం లేదు. రుణాలు దొరకని పరిస్థితిలో రైతులందరూ కూడా వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యవసాయం చేస్తే ఈ తుఫాన్ దెబ్బకు పూర్తిగా అవి కూడా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తా ఉంటే కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి అధికారులు వచ్చి కనీసం ఇంత నష్టం వచ్చింది లెక్క కూడా పెట్టడం లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితి జరుగుతా ఉంది. కాస్తో కూస్తో పంటలు ఏదైనా మిగిలాయి అని చెప్పి కాస్తో కూస్తో చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అడుగుతా ఉన్నప్పుడు కనీసం 20% 25% పంటలు ఏదైనా మిగిలాయి అంటే ఆ పంటలు బ్రతికించుకోవాలని మేము అనుకుంటే, ఆ పంటలు బ్రతికించుకోవాలి అంటే మా మోటార్లు ఆన్ చేయాలంటే మా కరెంటు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతులు కూడా ఆపోతున్నారు. మరి గత సంవత్సర కాలంగా మేము 7 మూటలు వేసి మేము ఉన్నాము అని చూపించి 200 రూపాయలు పెన్షన్ తీసుకుంటారు. ఇన్ని రోజులు బోనస్ కాంతి, ఇప్పుడు బోనస్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు అని చెప్పి గట్టిగా వీటి అన్నిటి మీద కూడా గట్టిగా నిలదీయకపోతే మాత్రం మనకు మంచి రోజులు రావు. కాబట్టి నవంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోనూ 663 మండలాల ప్రతి మండల కేంద్రంలోనూ డాక్టర్ రుణాల మీద, రైతు రుణమాఫీ మీద, అవ్వతాతల పెన్షన్ల మీద మండల కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. అదొకటే కాదు, ఇక్కడ ఉత్తరాంధ్రకు మాత్రం ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి వరదలు వచ్చినా మన తుఫాను వచ్చినా మనం పట్టించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి నవంబర్ 5వ తారీఖున మన తుఫాను వచ్చినా కూడా పట్టించుకొని ఈ పరిస్థితులను కూడా నిలదీస్తూ డాక్టర్ అక్కచెల్లెమ్మల్లో, రైతు రుణాలలో, అవ్వతాతల పెన్షన్లు తుఫాను వచ్చినా కూడా పట్టించుకొని ఈ పరిస్థితులను అన్నింటినీ కలిపి నవంబర్ 5వ తారీఖున గట్టిగా మన కేంద్రాలుగా నిలదీసే కార్యక్రమం పెడతామని చెప్పి గట్టిగా పిలుపునిస్తున్నాం. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం, సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ
పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942228893 మరియు 22677. మా వెబ్సైట్ www.anandsayisweets.com.